నా జీవితంలో బైబిల్ పాత్ర ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. నా జీవితానికి ఒక మార్గదర్శి. బైబిల్ దేవుని మాట. అది నన్ను దారి చూపించే వెలుగు లాంఛనంగా మార్చింది. ప్రతి శబ్దం దేవుని గొంతుగా నాకు అనిపిస్తుంది. నన్ను మార్చిన శక్తి, నన్ను లోపల నుంచి మార్చిన శక్తి బైబిల్ వాక్యాలే. అవి నా ఆలోచనలు, మనసు, జీవిత దృక్పథాన్ని మలిచాయి. బాధలో నన్ను ఆదుకున్నది. బాధలో ఉన్నప్పుడు నా కన్నీళ్లలో ఓదార్పిచ్చింది బైబిల్ వాక్యం. దేవుడు నాకు తోడుగా ఉన్నాడని భరోసా కలిగించింది, ఆశ ఇచ్చింది. ప్రతి నిస్సహాయతలో ఆశను పోసిన గ్రంథం బైబిల్. నాకు ఒక భవిష్యత్తు ఉందనే ఆశయం ఇచ్చింది. ప్రేమ నేర్పిన పాఠశాల. నిజమైన ప్రేమ అంటే ఏమిటో బైబిల్ ద్వారా నేర్చుకున్నాను. క్రీస్తు ప్రేమను చూశాకే నాకు ప్రేమను అర్థం చేసుకోవటం సాధ్యమైంది. జీవిత మార్గనిర్దేశం. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనప్పుడు బైబిల్ చూపిన దారిలో నడవటం నేర్చుకున్నాను. అది నా దృక్పథాన్ని స్పష్టం చేసింది. నన్ను క్షమించమని చెప్పింది. నాకు తప్పులు చేసినప్పుడు కూడా దేవుడు క్షమిస్తాడని నేర్పిన గ్రంథం బైబిలు. అది నన్ను మనస్సాక్షి బాధల నుండి విముక్తి చేసింది. శాంతి యొక్క మూలం. ఈ లోకమంతా కలవరపాటుతో ఉన్నప్పుడు బైబిల్ వాక్యాలు నా హృదయంలో నిశ్శబ్దాన్ని నింపాయి. నా కోసం దేవుడు నన్ను కాపాడుతున్నాడనే శాంతి నాలో కలిగించింది. నమ్మకాన్ని పెంచింది. నమ్మకం అంటే దేవుడి మీద భరోసా అని బైబిల్ ద్వారా నేర్చుకున్నాను. ప్రతిరోజు దేవునిపై నా నమ్మకాన్ని పెంపొందించుకుంటున్నాను. నా పాపాలను గుర్తు చేసింది. నన్ను పరిశీలించే అర్థంగా నన్ను మార్చినది బైబిల్ గ్రంథం. నా లోపాలు, నా పాపాలు బైబిల్ ద్వారా తెలుసుకుంటూ వాటి నుండి ఎలాగా విడిపోవడానికి సిద్ధంగా ఉండాలో కూడా మార్గం చూపిస్తుంది. ప్రార్థనలో మార్గనిర్దేశం. ఎలా ప్రార్థించాలో నాకు నేర్పుతుంది. ప్రభువుని మనసుకు హత్తుకునే ప్రార్థన ఎలా ఉండాలో ఉదాహరణలు ఇచ్చింది. ధైర్యాన్ని అందించింది. భయపడే సందర్భంలో బైబిల్ ద్వారా ధైర్యాన్ని పొందాను. దేవుడు నన్ను విడువడనే మాట నా శక్తికి అర్థమైంది. మానవ సంబంధాలు మెరుగుపరిచింది. దోష విమోచనం ఇచ్చింది. నాకు తప్పుల కారణంగా వచ్చిన దోషభారాన్ని తొలగించింది బైబిల్. క్రీస్తులో విమోచన ఉందని నేర్పించింది. సేవా మనసు కల్పించింది. ఇతరులను ప్రేమించి సేవ చేయాలని బైబిల్ నేర్పింది. అది నాకు సమాజం పట్ల ఒక బాధ్యతను కల్పించింది. విజయం అంటే ఏమిటో బోధించింది. లోక విజయం కాదు, దేవుడి కృపట ఉండే విజయం నిజమైనదని బైబిల్ తెలిపింది. జీవిత ఉద్దేశాలు తెలిపింది. నా జీవితానికి గమ్యం, నా ఉద్దేశం ఏమిటో బైబిల్ ద్వారా తెలుసుకున్నాను. దేవుని రాజ్యంలో భాగస్వామిగా ఉండాలన్న కోరిక ఏర్పడింది. ఆత్మీయ అభివృద్ధికి దోహదపడింది. నిత్యం బైబిల్ చదవటం ద్వారా నా ఆత్మీయ జీవితం పెరిగింది. అది నా లోపల దేవుని భావనలను నింపింది. మరణ భయాన్ని తొలగించింది. బైబిల్ ద్వారా నేర్చుకున్న విషయాల వల్ల మరణం గురించి భయపడే అవసరం లేదని గ్రహించాను.